ఎనిమిది దిక్కుల సింధూరం ఏం మెత్తని బంగారం ఇది మనసున నేపెను కంగారం ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే నీలా ఉంటుందే ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే నాలా ఉంటుందే. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఆడాలా మజాకా. సోమవారం సొగసు పుట్టింది, మంగళవారం మంచి మనసు పుట్టింది, బుధవారం బుద్ధి పుట్టింది, గురువారం గుబాలించే గుణం పుట్టింది, శుక్రవారం ఇవన్నీ కలుపుకొని లక్ష్మీదేవత పుట్టింది, శనివారం అందరూ లక్ష్మిలు కలిస్తే మా ఆడాళ్ళ మజాగా పుట్టింది. అందుకే సోమవారం నుంచి శనివారం వరకు అల్లరించడానికి వచ్చేస్తుంది మీ ఇంటికి ప్రతిరోజు ఆడాళ్ళ మజాకా. కానీ ఈ రోజు ఆడాళ్ళ మజాకా ఎక్కడుంది? ఆడాళ్ళ మజాకా కడప వచ్చేసింది. మా ఆడియన్స్ రెడీగా ఉన్నారు. రెడీయా? నేను కూడా రెడీ, మా పార్టిసిపెంట్స్ కూడా రెడీ అంట. గట్టిగా చెప్పడం వెల్కమ్ దే. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. హాయ్. ఆ నవ్వులు చూస్తే చాలా మా జీవితానికి చాలా అందంగా రెడీ అయ్యారు. పేరు నానా? జీ ఇందిరా సాయి ప్రియదర్శిని. ఆ జీ ఎందుకు వదిలిపెట్టినా అది కూడా చెప్పు. జీ అంటే ఏంది? గుండ్రాతి ఇందిరా సాయి ప్రియదర్శిని. గుండ్రాతి ఇందిరా సాయి ప్రియదర్శిని. అమ్మో ఇంత పెద్ద పేరు. మీ డాడీ మమ్మీకి బాగా ఓపిక వచ్చింది. కొండా సౌజన్య. కొండా సౌజన్య. కే సౌజన్య అని చెప్పొచ్చు సింపుల్ గా. అలా చెప్తే అలా అన్నారు కదా అని ఇలా చెప్పాను నేను. ఇలా వచ్చారా? ఏం చేస్తున్నారు మీరు? హౌస్ వైఫ్. మీ ఇద్దరు ఏమవుతారు? వదిన మరదల్లం. వదిన మరదలు. వెరీ గుడ్, హార్డీ వెల్కమ్. మీ పేరు? శ్రావణి. ఏం చేస్తుంటారు? నేను ప్రొఫెసర్ అండి, అసిస్టెంట్ ప్రొఫెసర్ అండి. ఎవరావిడ? చెల్లి. మీకంటే అందంగా ఉంది. చెప్పమ్మా నీ పేరు? బిందు. హార్డీ వెల్కమ్. ఫస్ట్ పరిచయాలు. జోకా, డైలాగా, ఆట పాట మీ ఇష్టం. ఓకేనా? మీ దగ్గర రెడీ. బామ్మా ఏం చేస్తున్నావు? డికాషన్ కాస్తున్నానే. అది ఎప్పుడు కాసేగా సాంబార్ కాస్తుమా. ఆ సాంబార్ లో ఇంత విషయం వేస్తే పీడ విరగడ బుద్ధి. ఏం వేసినా సాంబార్ సాంబార్ దానే ఉండును. సాంబార్ సాంబార్ దా. ఏ సినిమా అమ్మాయి డైలాగ్? సరైనడు కదా. నేను అప్పుడే అనుకున్నా ఏదో మంచి సినిమా. అక్క నువ్వేం చేస్తా? డైలాగ్ రెడీ, యాక్షన్. ఏంట్రవి ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? యాంకరింగ్. ఏం చేస్తున్నావు? ఆడాల మజాకానా? ఏం మజాకా? ఆడాల మజాకా. చూడు నాకు ఎమోషన్స్ ఉండవు, క్యాలిక్యులేషన్స్ ఉండవు, మ్యాలిపులేషన్స్ ఉండవు. స్టేట్ అయినా సెంట్రల్ అయినా పవర్ అయినా పొగరైనా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా నేను దిగనంత వరకే. వన్ సైడ్ స్టెప్ ఇన్, హెస్టర్ రిపీట్స్. సూపర్, వెరీ గుడ్, సూపర్ టాలెంటెడ్ టీమ్ ఇది. మీరు ఇంకా మాది కూడా ఏం తక్కువేం కాదు. డైలాగా జోకా? జోక్. రెడీ. ఫస్ట్ ఒక ఎయిర్పోర్ట్ లో ఒక ఇండియా వాడు, యుఎస్ఏ వాడు, చైనా వాడు కలిసి ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. అందులో యుఎస్ఏ వాడు అడుగుతాడు, ఏంటి మీకు స్విమ్మింగ్ వచ్చా అని. ఇండియా వాడు అంటాడు రాదు అంట. ఏంటి స్విమ్మింగ్ రాదా? మీకు స్విమ్మింగ్ రాదా? మా దేశంలో అయితే అన్ని యానిమల్స్ కూడా స్విమ్ చేస్తాయి తెలుసా అంటే, మీకొచ్చా స్విమ్మింగ్ అని యుఎస్ఏ వాడిని ఇండియా వాడు అడుగుతాడు. ఓ వచ్చు, నాకెందుకు రాదు స్విమ్మింగ్ అంటే, మీకు యానిమల్స్ కి ఏంటి తేడా అంటాడు. నెక్స్ట్ చైనా వాడు అడుగుతాడు, ఏంటి మీ దేశంలో ఇండియాలో అందరు కలర్స్ కలర్స్ గా ఉంటూ ఉంటారు, మా దేశంలో చూడండి అందరు తెల్లగా ఉంటారు, మీరేంటి ఇన్ని రంగులు ఉంటారు అంటే, రేసు గుర్రాలు కూడా కలర్స్ లోనే ఉంటాయి, కోతులే అన్ని ఒకే కలర్ లో ఉంటాయి అని. యాక్షన్. ఒకే తల్లి పాలు తాగిన వారు అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అయినప్పుడు ఒకే షో చేసేవాళ్ళం. అక్క చెల్లెళ్ళ వదిన మరదళ్ళు కాలేరా? మరి నేనేంది మధ్యలో? గోన గన్నారెడ్డి ఈడ ఉంటా. సూపర్, వెరీ గుడ్. పరిచయాలు మాత్రం సూపర్ గా జరిగాయి. ఇప్పుడు రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ రౌండ్ ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే. మీకు 90 సెకండ్స్ ఇస్తాను, మీకు 90 సెకండ్స్ ఇస్తాను. 90 సెకండ్స్ లో నేను చెప్పిన టాపిక్ గురించి మాట్లాడాలి. ఎవరైతే క్రేజీగా ఫన్ గా క్రియేటివ్ గా మాట్లాడతారో వాళ్ళకి గిఫ్ట్. ఓకేనా? సో ఈ రోజు టాపిక్ మీ ఇష్టమున్న జానర్ లో కథలు చెప్పడం, సినిమా కథలు చెప్పడం. మీ క్రియేటివిటీ
ఎవరైతే బాగుంటుందో క్రియేటివిటీ వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేస్తా. ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేద్దాం. 90 seconds స్టార్ట్స్ నౌ. మన కథ అంతా రవి ఒక పల్లెటూరులో. ఓ వెరీ గుడ్. పొద్దున్నే చల్లగా మంచు, కింద ఒక ఉడత పరిగెడుతూ ఉంటుంది. అంతలోపల దానికి ఏదో చెప్పుడు వినిపిస్తుంది. అటు ఇటు చూస్తుంది, ఏంటో వెనకాల వస్తున్నట్టున్నారని స్పీడ్ గా పరిగెడుతుంది. అంత లోపల దానికి ఏదో ఒక అడుగుల శబ్దం వినిపిస్తూ ఉంటుంది. వెనక 2 అడుగుల శబ్దం. ఎవరబ్బా వచ్చింది అని చూస్తూ ఉంటే అంతలోగా ఒక 2 కాళ్ళు పరిగెడుతూ వస్తూ ఉంటాయి ఆ ఉడత వెనకాల. కట్ చేస్తే ఆ ఉడత అతని చేతిలో ఉంటుంది. ఎవరు తెలుసా? ఓపెన్ చేస్తే అతనే మన హీరో, ఉడతను పట్టేవాడు. కట్ చేస్తే అక్కడ గేదెలు బర్రెలు అన్ని ఉంటాయి. ఆడ ఒక అమ్మాయి ఆ గుంపులో లేస్తుంది, ఒకటి పదార్థం పట్టుకొని లేస్తుంది అనమాట. లేచి ఒక గోడ దగ్గరికి వెళ్తది, కొంచెం తీసుకొని హార్ట్ అని గోడ కొడుతుంది. అదేంటి తెలుసా? కొట్టేటోండి నాకు తెలియదా? ఓపెన్ చేస్తే తనే మన హీరోయిన్. ఏంటి తెలుసా? పిడికలు కొట్టేది. ఉడతలు పట్టేటోడు హీరో, పిడికలు కొట్టేది హీరోయిన్. అబ్బా సూపర్ కాంబినేషన్. మన హీరో పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు ఒక ఉడతను పట్టుకుందామని. అది కాస్త స్లిప్ అయి హీరోయిన్ పిడకలో పడిపోద్ది. హీరోయిన్ కోపం వచ్చి ఉడతతో పాటు పేడని కూడా తీసుకెళ్లి హీరో మీద కొట్టది. కొట్టగానే హీరోకి పట్టరాని కోపం వస్తుంది. కట్టలు తెంచుకున్న కోపంలో ఎవరా అని చూస్తే హీరోయిన్. వావ్ బేబీ యూ పుట్ పిడక. కొన్ని రోజుల తర్వాత మన హీరోయిన్ పిడకలన్నీ ఎవరో దొంగతనం చేస్తారు. ఎవరా దొంగతనం ఎవరు చేశారని హీరో కనుక్కోవాలని తన ఉడతను వదులుతాడు. ఆ ఉడత ఆ స్మెల్ ని కనుక్కొని ఆ పిడకలు కొట్టేసిన వాడిని కనుక్కుంటుంది. ఆ తర్వాత ఆ పిడకలన్నీ తెచ్చి హీరోయిన్ కి ఇస్తాడు. హీరోయిన్ అతని యొక్క ధైర్యాన్ని మెచ్చుకొని హీరోయిజం చూసి ఫ్లాట్ అయిపోయి అపార్ట్మెంట్ కొంటది. ఇద్దరు ప్రేమలో పడతారు. దగ్గర ఇద్దరు కలిసి గ్రాండ్ గా పెళ్లి చేసుకుంటారు. ఏంటి స్టోరీ పేరు? ఉడత పిడక. ఉడత పిడక. మేము అన్ని పడతాం. కింద క్యాప్షన్. అదే స్టోరీ సూపర్ హిట్. సూపర్ వెరీ నైస్. తుమారే 90 సెకండ్ స్టార్ట్ హోతే అబ్బు. పర్టికులర్ గా హీరో అంటూ ఎవరు ఉండరు. ఆ రోజు అమావాస్య, దట్టమైన అడవి, కారు మబ్బులు. బస్సు మబ్బులు వస్తుంది. కారు మబ్బులు. హోరున కురుస్తున్న వర్షం, ఓవైపు ఉరుములు, ఓవైపు మెరుపులు. కట్ చేస్తే ఒక వైపు నుంచి అరుపులు, మరోవైపు నుంచి నక్కల ఊలలు, మరోవైపు చూస్తే కుక్కలు. కుక్కలు జ్వరం వచ్చిందా? ఇంతలో నల్ల పిల్లి. కట్ చేస్తే ఎవరైనా చూస్తే పిల్లి. ఎక్కడ? చీకటి కదా. పిల్లి ఎక్కడ? చీకటి కదా, కనిపించట్లేదు. ఓ నల్ల పిల్ల. 2 పెద్దటి కళ్ళు వేసుకొని వేగంగా వచ్చిన ఒక కారు సడన్ గా బ్రేక్ వేసింది. ఏమైంది? డ్రైవర్ బ్రేక్ వేసాడు. ఓకే. ఇంతలో డోర్ తెరిచి చూస్తే తెల్లటి చీర కట్టుకున్న ఒక యువతి. ఏంటా అని వెళ్లి చూస్తే కాళ్ళు వెనక్కి తిరుగున్నాయి, మోకాళ్ళ వరకు జుట్టు. ఏంటా అని వెళ్లి చూస్తే చీ, మొగమంతా కాట్లు. భయపడిపోయాడు డ్రైవర్. ఏంటి వేషం? ఏమైంది? ఉన్నట్టుండి అదొక మాస్క్ లాగా అనిపించింది. తీసి ఎవరా అని చూస్తే ఇది మన రవి. వెరీ గుడ్. అంటే ఒక అద్భుతమైన బ్యూటిఫుల్ లవ్ స్టోరీ మీది పిడక ఉడత. వీళ్ళది ఒక అద్భుతమైన హారర్ స్టోరీ. దీని పేరు ఏం పెడదాం? చీకటి. నల్ల చీకట. చీకట నల్లది. నల్ల చీకట. నల్ల చీకట్లో తెల్ల రవి. ఇది బాగుంది. ఇది హైలైట్. ఇద్దరు స్టోరీస్ విన్నాక గిఫ్ట్ ఎవరికి ఇస్తాము అని అంటే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి మిక్సర్ గ్రైండర్ ఎవరికి వెళ్తుంది అని అంటే కంగ్రాచులేషన్. మా ఆడియన్స్ తో ఆడే రౌండ్. లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్ చిలక. సెకండ్ రౌండ్ కలర్ఫుల్ చిలక. సో మీకు తెలిసినట్టు కడపలో ఎంతో మంది బ్యూటిఫుల్ లేడీస్ ఉన్నారు. సో మీరు ఒక ఇద్దరిని సెలెక్ట్ చేయండి, మీరు ఒక ఇద్దరిని సెలెక్ట్ చేయండి. ఆ 4 నేను టాస్క్ ఇస్తా. ఓకేనా?
సెలెక్షన్ స్టార్ట్. రైట్, ఇప్పుడు మీ టీం ఒక్కొక్క పేరు, మీ టీం ఒక పేరు ఏమని అనుకున్నారా? వాళ్ళది కూడా మేమే డిసైడ్ చేస్తాం. చెప్పండి. తొక్క తోటకూర. తొక్క తోటకూర. వీళ్ళ తొక్క టీం అంట, మీది తోటకూరనా? అరే వా, తొక్కనా ఫస్ట్ తోటకూరనా వాక్ వెళ్ళేది? తోటకూర. తోటకూర. ఫస్ట్ తొక్కను వాడదాం. రండి, మ్యూజిక్. ఓకే, వెరీ గుడ్. తొక్క ఇరగదీశారు. పెద్దమ్మా రెడీయా? మా పిన్ని భయపడుతుంది, నువ్వే చూసుకోవాలి దగ్గర ఉండి. రండి, మ్యూజిక్ పెట్టండి. సూపర్. ఇప్పుడు టాస్క్ వైపు వచ్చేద్దాం. ఓకేనా? తోట కూడా రెడీ ఉంది. తొక్క ఏందనుకో. రెడీ, తొక్క రెడీ ఉంది. టాస్క్ ఏంటంటే ఇప్పుడు మీ నలుగురు పండు ముసలి వాళ్ళు అలా ముసలి వాళ్ళగా అలా నడుచుకుంటూ వెళ్ళి అలా నడుచుకుంటూ వచ్చి, ఒరే రవి గుర్తుందా ఇవాళ మన పెళ్లి రోజురా అని ఎంత క్రేజీగా ఎంత కామెడీగా చెప్తారో చూద్దాం. ఎవరైతే బాగా చెప్తారో వాళ్ళకే గిఫ్ట్ ఇస్తా. రెడీ? ఫస్ట్ తొక్కనా తోటకూరనా? మంచి డిసిషన్, అందుకే మా పెదమ్మకే ఇస్తా. పెదమ్మా స్టార్ట్ అయ్యి. ముసలి ఏడున్నవే? ఎక్కడున్నావే? ఏం కావాలి నీకు? డైలాగ్ చెప్పి మొత్తం. ముసలి ఊగు. ముసలి ఏం కావాలి నీకు? ఇటు వచ్చినావు ఇంత బూస్ట్ ఇస్తావని. రేపు పెళ్లి రోజే మనము. అవును కదా, ఇన్నేళ్ళైందా మన పెళ్ళయి? అవును, రేపు సినిమాకి వెళ్దాం అనుకుంటే పెళ్లి రోజు పెట్టుకున్నారే. తోటకూరనా మజాకా? సూపర్ పెద్దే. నీ తర్వాత ఎవరన్నా దాపినే రాడై. ఒరే ముసలోడా ఎక్కడున్నావురా? ఇవాళ మన పెళ్లి రోజు కదా, సినిమాకి వెళ్దాం, వస్తావా? అట్రే సినిమాకి పోతున్నావు కదా, పో. వెనకున్నాడు ముసలోడు. ఇదిగో ముసలోడు కనపడ. ఇక్కడున్నావా? వెళ్దామా ఇప్పుడు సినిమాకి? వస్తావా రావా? సినిమాకి రాకపోతే నీకు నడుములు ఇరగొడతా. ఆల్రెడీ ఇరుగుంది. అయినా ఈ వయసులో ఏం సినిమాలు పోతామో? ఈ వయసులోనే కదా ఉండే ముచ్చట తీర్చుకోవాలి. వచ్చే సంవత్సరం పెళ్లి రోజు జరుపుకుంటామో లేదో? జరుపుకుంటాం అమ్మా. ఇప్పుడు మా పిన్ని ఈరోజు కొట్టాలి. పిన్ని మా తోడ కూడా పవర్ ఏంటో చూపెట్టాలి. రెడీ, స్టార్ట్ చేయి. ఒరే ముసలోడా యాడున్నావురా నువ్వు? నా కంటి కనపడే కనపల్లా. నేను డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నా. ఈ రోజు మన పెళ్లి రోజురా. అవును కదా, మన పెళ్లి రోజు కదా. ఏడికి పోదామంటావు? ఏ సినిమానే? నా గురించి ఎందుకే, ఒక పాట పాడే. నువ్వే పాడురా. నీ గురించి ఒక పాట పాడాలా? పాడు. గింత కూరుంటాయి అమ్మో. తోటకూర సూపర్ అనిపించుకుంది మళ్ళా. ఇప్పుడు ఫైనల్ గా యాక్షన్. ఒరే ముసలాడా యాడున్నారా? కనబడి సావట్లా నువ్వు? యాడున్నావు? ఐఎమ్ ప్లేయింగ్ బేబీ, ఐఎమ్ ప్లేయింగ్. ఏందిరా ఈ వయసులో ఆటలు? ఏయ్ నువ్వు ముసల్దానవేనా? నేను కాదు, ఇంకా యంగ్. ఇంకా ఒక విషయం చెప్తా ఇనురా. ఏందదే? ఈ రోజు మన పెళ్లి రోజు కదరా, అట్టా సినిమా వేస్తాం. మన పెళ్లి రోజా? అవునరా. ఏరా మధ్య మరపు వచ్చి చచ్చిల్లా ఏంది? సరే పెళ్లి రోజు. అవునరా, పోయేస్తాంరా.
ఏడికి సినిమాకి ఏ సినిమాకి? చిరంజీవి కొడుకు రాజారావు సినిమా ధృవ అంట పోదావురా. భలే ఉందంట సినిమా. అందుకే చెప్పేది పోదావురా. ఏ వద్దు, మొన్న పద్మ అయితే గిల్లి గిల్లి పెట్టింది థియేటర్ లో. ఏం చేద్దామని చూసి ఆనందించాలంతే. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ గెలుచుకున్నది ఎవరంటే కంగ్రాచులేషన్. సూపర్ మచ్చి. సూపర్ మచ్చి గేమ్ రెడీగా ఉంది. టీమ్ లో ఇద్దరు ఉన్నారు, ఇక్కడ ఇద్దరు ఉన్నారు కదా. నా ఎదురుగా బాస్కెట్ లో ఐ హ్యావ్ ఫ్యూ లెటర్స్. KADAPA అంటే ఏంది? గడప కదా. మీకంటే గంటలు కట్టేస్తాం. నేను ఇక్కడ ఉన్న అక్షరాలన్నీ జంబులు చేస్తా. అక్కడ 6 పిల్లలు నిల్చుంటారు ఫేసింగ్ ది కెమెరా అటువైపు. మీరు ఈ లెటర్ ని KADAPA అని ఫామ్ చేసి, అంటే కంటి గంటలు ఉన్నాయి కాబట్టి ఇది K అంటే ఫస్ట్ అమ్మాయికి, సెకండ్ అమ్మాయికి, అలా మొత్తం 1 minute లో కడప అని ఫామ్ చేయండి. ఎవరైతే 1 minute లోపట అంటే టైం చెక్ చేస్తాం, ఎవరైతే తక్కువ టైంలో ఫామ్ చేస్తారో వాళ్ళే విన్నర్. పిల్లలు వచ్చేయండి అమ్మా, నిల్చోండి లైన్ గా. ఫస్ట్ రౌండ్ లో గిఫ్ట్ మీరు గెలుచుకున్నారు కాబట్టి ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేద్దాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. कर दिया मैं रिस्क कर दिया नीके ना दिल दे दिया. టైమ్ అప్. ఏం చేశారు? ఏంది రచ్చ? చేతులు ఇంకా అట్లనే ఉన్నాయి. KADP మధ్యలో ఏ, మధ్యలో తర్వాత ఏ. సో ఫైనలీ 1 minute లో వీళ్ళు 4 అక్షరాలు సరిగ్గా ఇచ్చారు. 1 minute లో 4 అక్షరాల కంటే ఎక్కువ పెట్టారనుకో వాళ్ళు గెలిచినట్టే. ఓకేనా? చూద్దాం, వచ్చేయండి. ఆల్రైట్, మీ టార్గెట్ 5 అక్షరాలు సరిగ్గా పెట్టేయండి, గెలిచిపోండి. ఓకేనా? 3, 2, 1 గో. कर दिया मैं रिस्क कर दिया नीके ना दिल दे दिया मैं मिक्स कर दिया मैं फिक्स कर दिया नीतो ने पेल्ली डांडिया यू आर माय डार्लिंग ओ लिंगो लिंगो लिंग. టైమ్ అప్. అగో ఏం పెట్టారో చూడండి. కప్ప అని పెట్టారు. ఇక్కడ నేను డి మొదలు పెడితే కప్పడా అయిపోయింది. కప్ప అని పెట్టారు అక్కడ. సో ఏ మాత్రం కూడా కడపకి మ్యాచింగ్ కాలేదు కాబట్టి 3 కరెక్ట్ అక్షరాలు పెట్టారు. కానీ వీళ్ళు 4 పెట్టారు కాబట్టి ఈ రౌండ్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. అద్భుతంగా ఆడి 3rd రౌండ్ కూడా గెలుచుకున్నారు. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి ఒక నాన్ స్టిక్ కుక్ వేర్ అండ్ ఫ్రై పాన్. కంగ్రాచులేషన్స్.
కడపలో సూపర్ ఎపిసోడ్. కానీ బాధ ఏంటంటే వచ్చారు, అద్భుతంగా ఎంటర్టైన్ చేశారు, కానీ గిఫ్ట్ గెలుచుకోలేదు. కానీ మా షోలో వచ్చి గిఫ్ట్ గెలుచుకోకుండా వెళ్ళడం అనేది అసలే కుదరదు. సెలక్షన్ ప్రాసెస్ అంతా పూర్తి చేసి ఈడ్ వరకు వచ్చినందుకు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి నాన్ స్టిక్ ప్యాన్ కంగ్రాచులేషన్. ఆడాల మజాక ఈటీవీలో ప్రతిరోజు 6 నుంచి 6:30 వరకు సాయంత్రం వస్తూనే ఉంటాను, ఇలా ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. ఆడలేదు టేక్ కేర్, బై గుడ్ నైట్. అవి అసలు ఎంత యాక్టివ్ గా గ్లామర్ గా ఎంతగా ఉన్నాడో తెలుసా? మా చేపల చెరువులు తినే. మీ చెరువులో చేపలు తినమ్మా, చేపల్లో చెరువులు తినరు. మా చేపల చెరువులకి అయితే చేపలకి వాటికి ఫ్యాన్లు ఏసీలు కూడా పెడతాం తెలుసా? చేపే కదా అని ముళ్ళు పీకేస్తే పీక కోస్తే చెప్పు పెద్ద. చేపే కదా అని పీకకు వస్తే ముళ్ళు గుచ్చుకుంటా. కొంచెం అటు ఇటు అయింది ఇక్కడ, అదే డైలాగు. నా బంగారాన్ని పట్టుకుపోతున్నావరా నువ్వు, అది నా గుండెరా.